To chemistry CSNet and the another most important topic basic hydrolysis. యాక్చువల్లీ కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో రియాక్షన్ మెకానిజంలో ఎవ్రీ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ టాపిక్ ఈ బేసిక్ హైడ్రాలసిస్ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తుంది. లేకపోతే ఇంటర్మీడియట్ స్ట్రక్చర్స్ గురించి అయినా ఆల్మోస్ట్ దీని నుంచి కూడా 8 మార్క్స్ వరకు అనేది వస్తాయి. అండ్ ఎవ్రీ కెమిస్ట్రీ రిలేటెడ్ ఎగ్జామ్లో బేసిక్ హైడ్రాలసిస్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ రియాక్షన్ మెకానిజంలో ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంట్. ఎవ్రీ టాపిక్ మీద ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ ఇస్తూనే ఉంటారు. ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంట్. మెయిన్లీ సిఎస్ఐనెట్ గేట్ ఎగ్జామినేషన్ ఇంకా వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ బేసిక్ హైడ్రాలసిస్. ఫస్ట్ ఇక్కడ కోబాల్ట్ ఎమిన్ కాంప్లెక్స్ తీసుకుంటాం. అండర్ బేసిక్ కండిషన్స్లో హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి సబ్స్టిట్యూషన్ జరిగి హైడ్రాక్సైడ్ రీప్లేసెస్ ద క్లోరైడ్ లైగండ్ అనేది ఉంటుంది. అండ్ ఎసిటిక్ హైడ్రాలసిస్లో వాటర్ మాలిక్యూల్ రీప్లేసెస్ ద లెబైల్ లైగండ్. ఇక్కడ వచ్చేసి మెకానిజం అనేది చూద్దాం. ఫస్ట్ బేసిక్ హైడ్రాలసిస్లో హైడ్రాక్సైడ్ బేసిక్ హైడ్రాలసిస్ కాబట్టి బేస్ అబ్స్ట్రాక్ట్స్ ఏ ప్రోటాన్. ఇక్కడ ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకొని ఎసిటిక్ ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఎసిటిక్ ప్రోటాన్ ఇక్కడుంది. అన్నిటిలో ఎసిటిక్ ప్రోటాన్ ఎమిన్ గ్రూప్ అనేది ఉంది. అన్నిటిలో ఎసిటిక్ ప్రోటాన్స్ ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ ఈ మెకానిజం వచ్చేటప్పటికి అబ్స్ట్రాక్ట్స్ ప్రోటాన్ ట్రాన్స్ టు ద లీవింగ్ గ్రూప్. దీనికి ఈ ట్రాన్స్ పొజిషన్లో ఉన్న అంటే లీవింగ్ గ్రూప్కి ట్రాన్స్ పొజిషన్లో ఉన్న ఎమిన్ లైగండ్ నుంచే ఎసిటిక్ ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. లీవింగ్ గ్రూప్కి ట్రాన్స్లో ఉన్న ఎసిటిక్ ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. హైడ్రాక్సైడ్ అబ్స్ట్రాక్ట్స్ ప్రోటాన్ ట్రాన్స్ టు ద లీవింగ్ గ్రూప్. ఇక్కడనే కాంప్లెక్స్ H+ అని అబ్స్ట్రాక్ట్ చేసుకోవటం వల్ల ఛార్జ్ ఒక డిక్రీజ్ అయిపోయి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఎమైడ్ లైగండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎమైడ్ కోబాల్ట్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. అండ్ ప్లస్ H2O అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ అండర్ వేరే రియాక్షన్లోకి వెళ్ళినప్పుడు ప్లస్ H2O. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ ఎమైడ్ మీద ఇక్కడ ఉన్న మైనస్ ఛార్జ్ H+ పోయింది కాబట్టి ఇక్కడ మైనస్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఈ మెటల్కి ప్రొవైడ్ చేసి ఇక్కడ Cl- అనేది లీవింగ్ గ్రూప్కి వెళ్ళిపోతుంది, లెబెల్ గ్రూప్కి వెళ్ళిపోతుంది. ఇట్ మేక్ Cl- లీవింగ్ గ్రూప్కి వెళ్ళిపోయి ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ అనేది ఉంటుంది. ఇంటర్మీడియట్ వచ్చి ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్. యాక్చువల్గా స్క్వైర్ పిరమిడల్ షేప్ అనేది స్టేబుల్ ఇంటర్మీడియట్ ఉంటుంది. బట్ స్క్వైర్ పిరమిడల్ ఇంటర్మీడియట్లో వచ్చేసి no movement of electrons take place. సో అక్కడ ఎలక్ట్రాన్ మూమెంట్ అనేది జరగదు కాబట్టి ఎలక్ట్రాన్ మూమెంట్ ఏమీ జరగకపోతే మనకు వచ్చేసి ఈ లెవెల్ గ్రూప్ మెటల్కి ఎలక్ట్రాన్ ప్రొవైడ్ చేసి ఈ Cl- అనేది లివింగ్ గ్రూప్గా వెళ్ళిపోదు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎలక్ట్రాన్ మూమెంట్ జరగటం కోసం ఇట్ ఎక్వైర్స్ ది ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ యాజ్ ఇంటర్మీడియట్ వచ్చేసి ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్లో ఉంటుంది. Cl- పోయింది. అండ్ తర్వాత వాటర్ మాలిక్యూల్తో అటాక్ అయిపోయి వాటర్ మాలిక్యూల్ ఒక ప్రోటాన్ వచ్చేసి NH2 ఎమైడ్ అటాక్ అయిపోయి ఎమిన్ అండ్ OH అనేది ఫామ్ అవుతుంది. OH అనేది ఇస్తారు. OH అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ మెయిన్ బేసిక్ హైడ్రాలసిస్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్స్ హైడ్రాక్సైడ్ ఉంటుంది. బేస్ అబ్స్ట్రాక్ట్స్ ప్రోటాన్ ట్రాన్స్ టు ద లీవింగ్ గ్రూప్కి ట్రాన్స్లో ఉన్నదంటూ అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ఎమైడ్ కాంప్లెక్స్ మెటల్కి ప్రొవైడ్ చేసి దీన్ని డిసోసియేట్ అనేది చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. డిసోసియేట్ అనేది చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ఇంటర్మీడియట్ ఉంటుంది. అండ్ H2O అనేది యాడ్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఇక్కడేనంటే అండర్గో డిసోసియేటివ్ మెకానిజం. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ప్రొవైడ్ చేయడం వల్ల Cl- అనేది డిసోసియేట్ అయిపోతుంది. లీవింగ్ గ్రూప్ డిసోసియేట్ అవుతుంది ఇక్కడ. సో ఇట్ అండర్గో డిసోసియేటివ్ మెకానిజం బట్ కన్సిస్టెంట్ విత్ సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్ బికాజ్ ఇట్ డిపెండ్ అపాన్ ద రియాక్టెంట్ ఎమిన్ కోబాల్ట్ కాంప్లెక్స్ అండ్ హైడ్రాక్సైడ్. సో ఇట్ అండర్గో డిసోసియేటివ్ మెకానిజం బట్ కన్సిస్టెంట్ విత్ సెకండ్ ఆర్డర్. యాక్చువల్గా ఎసిటిక్ హైడ్రాలసిస్ అయితే డిసోసియేటివ్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్. డిసోసియేటివ్ మెకానిజం ఎప్పుడు కూడా ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు బేసిక్ హైడ్రాలసిస్ డిసోసియేటివ్ మెకానిజం కన్సిస్టెంట్ విత్ సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్. ఇది మెకానిజం వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంటర్మీడియట్ వచ్చి ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్. అండ్ నెక్స్ట్ రేట్ ఆఫ్ బేస్ హైడ్రాలసిస్ ఈస్ 1,000,000 times faster than ఎసిటిక్ హైడ్రాలసిస్ kV.
అండ్ రేట్ ఆఫ్ బేస్ హైడ్రోసిస్ ఈజ్ గ్రేటర్ దెన్ K. ఎందుకు? ద ఎమైడ్ కాంప్లెక్స్ హ్యాస్ లెస్ చార్జ్ దాన్ ఇట్స్ ఒరిజినల్ కాంప్లెక్స్, దస్ ది చార్జ్ ఎఫెక్ట్ ఎన్హాన్సెస్ ద రిమూవల్ ఆఫ్ లెబెల్ లైగండ్. ఇక్కడ ఆల్రెడీ మన ఎసిడిక్ హైడ్రోసిస్లో నేను చెప్పాను, కాంప్లెక్స్ మీద ఛార్జ్ అనేది తక్కువగా ఉంటే ఇట్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. ఇక్కడ ఛార్జ్ అనేది +2 ఉంది, ఇక్కడ +1 ఉంది. ఛార్జ్ అనేది డిక్రీజ్ అవటం వల్ల ఇక్కడ ఈ Cl అనేది ఈజీగా డిసోసియేట్ అనేది అవుతుంది. ఛార్జ్ డిక్రీజ్ అయితే మెటల్ కాంప్లెక్స్ మీద కాంప్లెక్స్ ఛార్జ్ అనేది తక్కువగా ఉంటే రేట్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో బేసిక్ హైడ్రాలసిస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు Ka. ఇక్కడ ఎమైడో కాంప్లెక్స్ మెటల్కి ఎలక్ట్రాన్ ప్రొవైడ్ చేసి Cl- డిసోసియేట్ అనేది చేస్తుంది. ఇప్పుడు కాంప్లెక్స్ అనేది ఇలా ఫామ్ అవుతుంది మెటల్. ది రేట్ ఆఫ్ బేస్ హైడ్రాలసిస్ ఆఫ్ కోబాల్ట్ ఎమిన్ ఈజ్ గ్రేటర్ దెన్ ది ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక NH3ని రీప్లేస్ చేసి నైట్రో గ్రూప్ అండ్ సైనైడ్ గ్రూప్ అనేది ఇచ్చాము. ఇక్కడ గ్రేటర్ దెన్ ఇక్కడ ఉంది, గ్రేటర్ దెన్ దిస్ కాంప్లెక్స్. వీటి యొక్క రేట్ అనేది ఎందుకు తగ్గుతుంది కంపేర్ విత్ దీంతో అంటే, ఫస్ట్ ఇక్కడ NH2 అనేది ఇక్కడ లైగండ్ మెటల్కి ప్రొవైడ్ చేసి Cl- అనేది ఈజీగా డిసోసియేట్ అనేది అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఈ కోబాల్ట్లో ఉన్న ఇక్కడ NH3 ఉంటుంది. ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ NH2 అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి NO2 గ్రూప్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న NH2 దగ్గర ఉన్న ఇక్కడ ఎలక్ట్రాన్స్ని ఇక్కడ వచ్చేసి ఈ నైట్రో గ్రూప్ అనేది తీసుకుంటుంది. NH2లో ఉన్న ఇక్కడ ఎలక్ట్రాన్స్ని ఈ నైట్రో గ్రూప్ అనేది తీసుకోవడం వల్ల ఇక్కడ ఈ డిసోసియేట్ టెండెన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. రెడ్యూసెస్ ద టెండెన్సీ ఆఫ్ లెబైల్ గ్రూప్ టు డిసోసియేట్. బికాస్ ఎందుకంటే ఇక్కడ ఎమైడ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నిటినీ కూడా ఈ నైట్రో గ్రూప్ అనేది తీసుకోవడం వలన ఇక్కడ డిసోసియేషన్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ వీటి రేట్ అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంప్లెక్స్ వచ్చేసి బేసిక్ హైడ్రాలసిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంప్లెక్స్ ఫస్ట్ ఇది వచ్చేసి 2 ఐసోమర్స్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఫస్ట్ TREN లైగండ్ వచ్చేసి ట్రైఎథైల్ ఎమీన్ లైగండ్ ఉంటుంది. ఇక్కడ టెర్షరీ నైట్రోజన్ గ్రూప్ అనేది ఉంటుంది. ఫస్ట్ కోబాల్ట్ కాంప్లెక్స్ అనేది తీసుకుంటాము. ఇది 2 ఐసోమర్స్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ Cl ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి రెడ్ ఐసోమర్, ఇది వచ్చేసి పర్పుల్ ఐసోమర్. ఈ రెండు బేసిక్ హైడ్రాలసిస్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి ప్రోడక్ట్ అనేది వేస్తే ఏ ఇంటర్మీడియట్లోకి ఇట్ అండర్గోస్ విచ్ కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చూద్దాము. ఫస్ట్ ఇక్కడ రెడ్ ఐసోమర్ పర్పుల్ ఐసోమర్ ఎలా స్ట్రక్చర్స్ డ్రా చేద్దాం చూద్దాము. ఫస్ట్ ఇక్కడ TREN లైగండ్లోని ఉన్న టెర్షరీ ఎమిన్కి మనకి సిస్గా Cl లైగండ్ అనేది డ్రా చేయాలి. సిస్గా ఇక్కడ టెర్షరీ నైట్రోజన్ గ్రూప్కి టెర్షరీ ఎమిన్కి ట్రాన్స్గా Cl లైగండ్ ఫస్ట్ డ్రా చేయాలి. మిగిలినవన్నీ ఇంతే సేమ్. ఫస్ట్ నెక్స్ట్ వచ్చి OH- మనం ఇక్కడ వేసిన OH- మనము బేసిక్ హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి ఏం కావాలంటే ఫస్ట్ ఈ Cl- ఇక్కడ వచ్చేసి ప్రోటాన్ అనేది ఉన్నది. OH- అబ్స్ట్రాక్ట్ ఏ ప్రోటాన్ ట్రాన్స్ టు ద లీవింగ్ గ్రూప్. కానీ ఇక్కడ వచ్చేసి OH- వేసినప్పుడు ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ ప్రోటాన్ అనేది లేదు. అది క్వాటర్నరీ ఎమిన్ ఉంది కాబట్టి అక్కడ ప్రోటాన్ అనేది లేదు. క్వాటర్నరీ ఎమిన్కి సిస్లో వచ్చి క్లోరిన్ లైగండ్ లీవింగ్ గ్రూప్ రాయాలి, క్వాటర్నరీ ఎమిన్కి ట్రాన్స్లో రాయాలి. ఇక్కడ వచ్చేసి OH- క్లోరిన్కి ప్రోటాన్ వచ్చి ట్రాన్స్ టు ద లీవింగ్ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ ప్రోటాన్ ట్రాన్స్ టు ద లీవింగ్ గ్రూప్లో ప్రోటాన్ అనేది లేదు. రెడ్ ఐసోమర్ పర్పుల్ ఐసోమర్ డిఫరెన్షియేట్ అది. రెడ్ ఐసోమర్ అండర్గోస్ ట్రైగోనల్ బైపిరిమిడల్ అండ్ గివ్స్ 100% సిస్ ప్రొడక్ట్. ఇట్ అండర్గోస్ స్క్వైర్ పిరిమిడల్ ఇంటర్మీడియట్ అండ్ 85% సిస్ అండ్ ఐసోమర్స్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ 15% వచ్చి ట్రాన్స్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సిస్ ప్రొడక్ట్ ట్రాన్స్ ప్రొడక్ట్ అనేది చూద్దాము.
సేమ్ ఇక్కడ Cl- రీప్లేస్ చేసి అక్కడ OH ఇక్కడ NH3 అనేది రాసుకోండి. ఇక్కడ +2 ఇది సిస్ ప్రోడక్ట్, ఇది ట్రాన్స్ ప్రోడక్ట్. ట్రాన్స్ సిస్ ఎలా ఉందంటే మళ్ళీ అగైన్ ఈ క్వాటర్నరీకి ఇక్కడ సిస్ పొజిషన్ హైడ్రాక్సీ ఉంటుంది, క్వాటర్నరీకి OH అనేది ట్రాన్స్ పొజిషన్లో అనేది ఉంటుంది. సేమ్ ఇక్కడ సిస్ అనేది OH అనేది రీప్లేస్ చేయడం, ఇక్కడ ట్రాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రెడ్ ఐసోమర్లో ఓన్లీ 100% ఈ ప్రోడక్ట్ ఇస్తుంది. ఈ పర్పుల్ ఐసోమర్లో బోత్ ఈ 2 ప్రొడక్ట్స్ అనేది ఇస్తుంది. సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్స్, సిస్ అండ్ ట్రాన్స్ ప్రొడక్ట్స్ని రెండింటిని ఇస్తుంది. ఇట్ అండర్గో ఐసోమరైజేషన్ ఇంపార్టెంట్ వెరీ స్క్వేర్ పిరమిడల్ ఇంటర్మీడియట్, ట్రైగోనల్ బైపిరమిడల్ ఇంటర్మీడియట్, రెడ్ ఐసోమర్ అండ్ పర్పుల్ ఐసోమర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. CSIR నెట్ అండ్ గేట్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి వచ్చేసింది CO పిరిడిన్. ఇక్కడ +2 కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ ఈ పిరిడిన్ కాంప్లెక్స్ అనేది ఉన్నప్పుడు మనకి ఇట్ అండర్గోస్ డిసోసియేటివ్ అండ్ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్. బికాస్ ఇక్కడ ఎందుకంటే ఈ కాంప్లెక్స్ మొత్తం మీద పిరిడిన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఈ లైగండ్. ఇక్కడ ఎటువంటి ప్రోటాన్ ఉంటుంది. ఇక్కడ క్లోరిన్ వచ్చేసి లివింగ్ గ్రూప్గా ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఇండిపెండెంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH-. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రోటాన్ లేదు కాబట్టి ఇండిపెండెంట్ ఆఫ్ OH- ఉంటుంది కాబట్టి ఇట్ అండర్గో డిసోసియేటివ్ మెకానిజం అండ్ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్. ఎందుకంటే కాంప్లెక్స్ మొత్తం మీద ప్రోటాన్స్ అనేవి లేవు. అండ్ ఈ ఐసోమర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెడ్ ఐసోమర్ అంటే ఏంది, పర్పుల్ ఐసోమర్. ఇక్కడ క్లోరిన్ వచ్చేసి ఇక్కడ ప్రోటాన్ ఎందుకు అబ్స్ట్రాక్ట్ చేసుకోకూడదు, ఇక్కడే ఎందుకు అబ్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే కంపేర్ విత్ దిస్ ఈ లైగండ్ అనేది వెరీ బేసిక్ నేచర్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ మోర్ ఎలక్ట్రాన్స్ని మెటల్ ప్రొవైడ్ చేసి ఆ మెటల్ అనేది Cl- డిసోసియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఎమిన్ కన్నా కూడా ఈ TREN లైగండ్లో ఉన్న ఇక్కడ మాత్రమే ప్రోటాన్ అబ్స్ట్రాక్షన్ అనేది తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఓవరాల్ బేసిక్ హైడ్రాలసిస్ అంటే మనం రిమెంబర్ చేసుకోవాల్సింది ఇట్ అండర్గో డిసోసియేటివ్ మెకానిజం, సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్, ట్రైగోనల్ బైపిరమిడల్ ఇంటర్మీడియట్ మెకానిజం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ లైగెండ్స్ అని మనం రీప్లేస్ చేసినప్పుడు వాటి రేట్ ఎలా ఉంటుంది, అండ్ ప్రోటాన్ లేనప్పుడు రేట్ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ అనేది ఉంటుంది. బేసిక్ హైడ్రాలసిస్ రేట్ అనేది ఫాస్ట్ కంపేర్ టు ఎసిడిక్ హైడ్రాలసిస్ ఎందుకు. అండ్ నెక్స్ట్ ఈ ఐసోమర్ అని ఉంటుంది. ఈ ప్రోడక్ట్ని ఎన్ని ఐసోమర్స్గా ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ ఐసోమర్స్ యొక్క ఇంటర్మీడియట్ ఏందని చూసుకోవాలి. ఇది 100% సిస్ ఇస్తుంది, ఇది స్క్వేర్ పిరమిడల్, అండ్ ఇది బోత్ 2 కాంపౌండ్స్ని ఇక్కడ ఇస్తుంది. ఇక్కడ ఓన్లీ ఇది ఒక కాంపౌండ్ని ఇస్తుంది. And it is very very important topic. I hope this video is very helpful to you. Thank you for watching.